subscribe, comment. మనము మేలు చేయుటయందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేసితివేని తగిన కాలమందు పంట కోస్తాము. తగిన కాలం అందు మనం ఏం చేస్తాము? పంట కోస్తామా? ఏమెత్తాలి? ఇప్పుడు మనం ఏమెత్తితే మనం పంట కోస్తాం? ఏది ఎత్తుతావో అదే పంట కోస్తాం. మిరపైతే మిరపై, ఏదైతే అవునా కాదు. అందుకనే ఆత్మీయమైన పంట మనం ఇచ్చామా, మంచి విషయాలు చెబుతున్నామా, మంచి ఆలోచనలు చెబుతున్నామా, మంచి మార్గంలో నడిపిస్తున్నామా, అదే అనుభవం మనకు ఆశీర్వాదంగా మారింది. ఆ మార్గాన్ని వేరే రకంగా మలుస్తున్నామా, శివరాఖరికి అది మనకి మోసం వచ్చేసి ఏది ఎక్కుతావు అదే పంట. ఒకటి లోతు, యహాజీ, దావీదు గారు. నాలుగవది ఆహాబు. ఆహాబు కీడు అనే దాన్ని ఇచ్చాడు. నాబోతుని సంపించి ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆ ద్రాక్ష తోట విషయంలో నాబోతు రక్తము ఎక్కడ కుక్కలు నాకినాయో నీ రక్తం కూడా అక్కడే కుక్కలు నాకుతేనే దేవుడిని యెహోవా తిష్బీ అని ఏలియా చేత మాట్లాడించాడు. మనం ఏది ఇద్దుతాం అదే పంట. ఐదవది యోధ సొమ్ము ఆశించాడు. సొమ్ము ఆశించి యేసు ప్రభుని అప్పచెప్పి మనశ్శాంతి లేక ఉరేసుకొని చచ్చుతాడు. ఏమి విద్యుతావు అదే పంట. ఒకటి ఆకాన్ ఏం చెప్తున్నాడంటే నేను చూశానయ్యా. రెండవది చూడటమే కాదు, నేను ఆశించానయ్యా. ఆశించడమే కాదు, నేను దాన్ని ఏం చేశానంటే తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాను. అదేనా మయ్యా ఏమన్నావా? నేను ఏం చేశాను? చూశాను, వాటిని ఆశించాను, తీసుకుంటుని. ఏం తీసుకోవాలి మనం? యెహోషువ గ్రంథంలో ఆకాను శపితమైన వాటిని తీసుకున్నాడు, వద్దు అన్న వాటిని తీసుకున్నాడు, ఆశీర్వాదం లేని దానిని తీసుకున్నాడు, శాపానికి గురయ్యే దాన్ని ఆశించాడు. ఆయన మనం ఏం తీసుకోవాలంటే ఈరోజు ఒకటి దేవుని వాగ్దానం తీసుకోవాలి. రెండవది ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మూడవది ఆయన వాగ్దానాన్ని తీసుకోవాలి. నాలుగవది ఆయన మనకిచ్చిన ఒక అధికారం. ఏంటి అధికారం? బల నమ్మకమైన వాడా, ఈ పక్షంలో నమ్మకం ఉండాలి కాబట్టి 10 పట్టణాల మీద నువ్వు అధికారం అయి ఉండాలి. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే, చెప్పింది నమ్మకంగా చేస్తే అధికారినిగా దేవుడు మనల్ని చేస్తాడు. అది మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒకటి ఆయన వాగ్దానం తీసుకోవాలి. రెండవది ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. మూడవది ఆయన దీవెన తీసుకోవాలి. నాలుగవది ఆయన ఇచ్చేటువంటి అధికారం మనం తీసుకోవాలి. శిష్యులకు ఇతరులను పంపించేటప్పుడు వారికి అధికారం ఇచ్చాడు. ఏ అధికారం? దయ్యాలు ఎల్లగొట్టే అధికారం, రోగులు స్వస్థపరిచే అధికారం వాళ్ళకి ఇచ్చాడు. అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. అధికారం మనకి. మరి ఏం తీసుకున్నావు? దేవుడి ఏం తీసుకున్నా? ఏవాడు ఆకాను అంటున్నాడు కదా, ఆకాను ఇట్లా ఏం చేశావు అంటే, అయ్యా వద్దు అన్నదాన్ని, శాపగ్రస్తమైన దాన్ని, దేవుడు అంటుకోవద్దు అన్నదాన్ని నేను చూశానయ్యా. నేనేం చేశానయ్యా? చూశానయ్యా. చూడటమే కాదు, ఆశించానయ్యా. ఆశించడమే కాదు, తీసుకున్నానయ్యా. ఏం చేశానయ్యా? తీసుకున్నానయ్యా. మరి మన పరిస్థితి ఏంటి?
అప్పటికప్పుడు ప్రార్థనకి బయలుదేరి రాకుండా ఆయన ఈ 3 పనులు చేయడం వల్ల ఏం జరిగిందంటే తనని, తన భార్య, తన పిల్లలు, పశువులు, తనకున్న సంపద అంతా కూడా ఏమైందంటే తీసుకొచ్చి ఆకోరు లోయ అనే దాంట్లో రాళ్లతో కొట్టి సమస్త అగ్నిశాలను కాల్చివేసి, ఆకోరు అనగా బాధగల లోయ, ఆకోరు అనగా శ్రమగల లోయ. ఇదే వాగ్దానం ఉంటుంది ఈ సంవత్సరం క్యాలెండర్ లో. శ్రమగల లోయని నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఆ ఆకోరు లోయని, బాధగల లోయని, చనిపోయిన లోయని దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎలాగ చేస్తానంటే 2 రోజులు ఆ లోయలో రాయబడ్డాయి. ఒకటి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ నుండి